భారత రాజ్యాంగాన్ని జై భీమ్ జై భీమ్ జై భీమ్. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూటు విసురుకుందాం. జై భీమ్ జై భీమ్ జై కాపాడుకుందాం. చర్యను ఖండిద్దాం. భారత న్యాయమూర్తి నడుస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. మతవాద చర్యను ఖండిద్దాం. భారత ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన మతోన్మాద దాడిని భారత ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన కులోన్మాద దాడిని భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. భారత రాజ్యాంగాన్ని వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఎస్సీ ఎస్టీ బీసీ విధానం. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. భారత రాజ్యాంగమే మనందరికీ. భారత రాజ్యాంగమే మనందరికీ. దాడిని ఖండిద్దాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన మతోన్మాద దాడిని ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన మతోన్మాద దాడిని మతోన్మాదం. నశించాలి మతోన్మాదం. నశించాలి సనాతన ధర్మం. నశించాలి సనాతన ధర్మం. నశించాలి మతోన్మాదం. న్యాయమూర్తులపై దాడ. న్యాయమూర్తులపై దాడ. ఖండిద్దాం చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడిని. ఖండిద్దాం చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడిని. కుల వ్యవస్థకు మూల సనాతన ధర్మం. సనాతన ధర్మం. జై భీమ్ జై భీమ్. రక్షిద్దాం భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. సనాతన ధర్మం. సనాతన ధర్మం. జై భీమ్. నా పేరు డాక్టర్ మెన్ను సంతోష్ కుమార్. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈ నెల 6వ తారీఖున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిపై మరొక సుప్రీంకోర్టు న్యాయవాది మరి రాకేష్ కిషోర్ గారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా ఉండవలసినటువంటి వ్యక్తులే రాజ్యాంగ వ్యతిరేక క్రియలు పాల్పడుతూ హేయమైన చర్య. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే భారత రాజ్యాంగంలో సుమారు ఇప్పుడు వరకు మరి ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల జనాభాగానికి రక్షణ కల్పించేదే భారత రాజ్యాంగం. పనులు చేశారు కాబట్టి మరి అతను తప్పనిసరిగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి తప్పే మరి తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించుకోకుండా వదిలేసినట్లయితే రేపు పొద్దున ఇంకొకరు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి తప్పనిసరిగా రాకేష్ కిషోర్ గారి మీద కేసు నమోదు చేసి మరి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మరి మైనారిటీ మరి ప్రజా సంఘాల ద్వారా మరి ఏలూరు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇలాంటి చర్యలకు పాల్పడిన ఏ వ్యక్తి అయినా సరే, చట్ట వ్యతిరేకమైనటువంటి చేసే ఏ వ్యక్తి అయినా సరే మరి వాళ్ళని శిక్షించవలసిన బాధ్యత నేటి వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద ఉంది. మరి దయచేసి అలాంటి వ్యక్తులకి మీరు తావివ్వద్దు, అలాంటి వ్యక్తులకి మీరు రక్షణ కల్పించవద్దు, అలాంటి వ్యక్తులను మీరు కాపాడొద్దు. మరి దయచేసి ప్రజాస్వామ్యం బతుకుండాలంటే అలాంటి వాళ్ళు శిక్షించబడాలి. అలాంటి వాళ్ళని శిక్షించినప్పుడే ప్రజాస్వామ్యం మరొకసారి చెప్తున్నాం. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అది హేయమైన చర్య. మరి రాకేష్ కిషోర్ గారిని అరెస్ట్ చేయాలి. రాకేష్ కిషోర్ గారు
బహుజన్ సమాజ్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. మొన్న 5వ తారీఖున భారత అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి పైన రాకేష్ కిషోర్ అనే వృద్ధ మతోన్మాది సనాతన ధర్మవాదినని చెప్పుకుంటూ ఒక హేయమైన చర్యకు పాల్పడ్డాడు, ఒక నేరానికి పాల్పడ్డాడు. సహృదయంతో ఒక మంచి మనిషి అయిన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడైన ప్రధాన న్యాయమూర్తి అతను క్షమించి ఉండవచ్చు, కానీ అతను నేరం చేశాడు. అతను చేసిన పనిని క్షమించలేనని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే చెప్పారు, కానీ అతని మీద ఈనాటి వరకు ఏ చర్య తీసుకోలేదు. రాకేష్ కిషోర్ అనే ఉన్మాది చేసిన దుందుడుకు చర్య, అది ఒక పద్ధతి ప్రకారం సనాతనం పేరుతో భారతదేశ ఆత్మ అయిన సమానత్వం అనే భావాన్ని తూట్లు పొడుస్తూ సమాజంలో అందరికీ సమాన హక్కులు ఉండాలనే దానిలో భాగంగా ప్రధానమూర్తి అయిన దళితుడైన గవాయి గారి మీద ఓర్చుకోలేని కుల ఉన్మాదంతో అతనిపై హేయమైన చర్యకు పాల్పడ్డ ఈ కిషోర్ అనే అతను వృద్ధుడే కాకుండా ఉన్మాదే కాకుండా అతని వెనకాల మతోన్మాద శక్తులు ఒక పద్ధతి ప్రకారం ఈ పని చేయించాయని మనకు అర్థమవుతావు. ఈ మొత్తం చర్యని ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య పార్టీలు ఏలూరు జిల్లాలో ఖండిస్తూ పాత బస్టాండ్ సెంటర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ రోజున నిరసన తెలియజేస్తున్నాయి. ఆ రాకేష్ కిషోర్ అనే వాడిని, ఆ మతోన్మాదిని దేశద్రోహ నేరంపై అరెస్టు చేసి అతని వెనకాల ఎవరున్నారో ఈ కుట్రకు కారణాన్ని తెలుసుకొని అతన్ని శిక్షించాల్సిందిగా ప్రజా సంఘాలందరి తరఫున కోరుతూ, పెద్ద మనసుతో బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడైన గవాయి గారు అతన్ని క్షమించవచ్చు, కానీ భారతదేశ ప్రజలమైన మనం క్షమించకూడదు. అలాంటి ఉన్మాదిని శిక్షించాలి. అలాంటి ఉన్మాది వెనకాల ఉన్న కులోన్మాదులను, మతోన్మాదులను, దేశంలో ఆ ఉన్మాద చర్యలు ఉన్న పార్టీలను, ఆ వ్యక్తులను దూరంగా ఉంచాలని సమాజాన్ని కోరుకుంటూ కిషోర్ పై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్. ఈ భారతదేశంలో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, అది సామాన్యుడు కావచ్చు, అది సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావచ్చు, ఎవరికైనా కానీ ఒకటే పందాలో వెళ్ళిపోతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం ముసుగులో వేసుకున్న మతోన్మాదుల యొక్క దాడులు అంటే, ఒక సుప్రీంకోర్టులో ఒక కోర్టు సెషన్ జరుగుతున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి ఒక బూటి విసరడానికి గల ధైర్యం ఏంటో తెలుసా? ఈ దేశంలో అటువంటి వారిని రక్షించే కొన్ని కుల సంఘాలు ఉండబట్టి, అది ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, లేదంటే ఇంకా బీజేపీ ముసుగేసుకున్నటువంటి పార్టీలు ఏమైనా కావచ్చు, పైకొచ్చి మేము దీన్ని ఖండిస్తున్నామని చెప్పి అక్కడ బీజేపీ, ఇక్కడ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా కొంతమంది నాయకులు చెప్తున్నారు. కానీ ఎవరికి అన్యాయం జరిగినా, ఎస్సీలకు ఎవరికి అన్యాయం జరిగినా కంటి తుడుపు చర్యలు చేసి దాన్ని చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఒక పటిష్టమైనటువంటి చట్టం తేవట్లేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ రాకేష్ కుమార్ అనే వ్యక్తికి ఈ భారతదేశంలో ఉండే అర్హత లేదు. అతని మీద దేశద్రోహం కేసు కట్టి అతన్ని దేశ బహిష్కరణ చేయాలని చెప్పి బహుజన్ సంఘ్ ద్వారా డిమాండ్ చేసుకుంటూ సెలవు తీసుకుంటూ జైబీ. ఏదైతే సీజే గారి మీద నిరంకుశంగా బూటి విసడం అనేది ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మేము దళిత సంఘాలని కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక దళితుడి జడ్జిగా ఉండబట్టి, అది కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే అది యావత్ భారత రాజ్యాంగంపై దాడిగా మా దళిత సంఘాలు భావిస్తున్నాయి. అలాంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి మీద దాడులు జరిగితే కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కంటి తుడుపు చర్యగా ఏదో మేము కూడా వచ్చి ప్రెస్ ముందు మాట్లాడాం, మేము కూడా అండగా నిలబడాలని మాట్లాడడం తప్ప, ఈ రాజ్యాంగంపై దాడిలో ఎవరైతే రాకేష్ కిషోర్ అన్న వ్యక్తి ఎందుకు ఇప్పుడు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన్ని అరెస్ట్ చేయకపోగా ఇంట్లో పెట్టి మంచి ఏదో సనాతన ధర్మానికి ఒక వారధలాగా, సనాతన ధర్మానికి ఒక సృష్టికర్తలాగా మన రాకేష్ కిషోర్ని చూసి ఈరోజు కంటి తుడుపు చర్యలు చేస్తున్న ప్రభుత్వం. మోడీ గారు, ఎవరైతే అమిత్ షా గారు అయితే ఉన్నారో కంపల్సరీ దీన్ని తక్షణమే తీసుకుని ఆయన అరెస్ట్ చేసే వరకు కూడా దళిత సంఘాలు
పోరాడతాయని, ఒకవేళ ఆయన అరెస్ట్ అయిన పక్షంలో బీజేపీ దీని వెనకాల నుండి చెప్పేసి నడిపిస్తుంది సనాతన ధర్మంతో దళితులపై దాడి చేస్తున్న వినాల్సి వస్తుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇది కంపల్సరీ రాకేష్ కిషోర్పై దేశద్రోహ కేసులు వేసి ఆయన్ని బయటికి రాకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తాం. అత్యున్నత న్యాయస్థానం మీద చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి గవాయ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రావుల కిషోర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే అతనిపై మీద దేశద్రోహి కేసులు నమోదు చేసి అతన్ని వెంటనే దేశద్రోహి ఉన్నటువంటి అతన్ని దేశ పౌరుడిగా ఉన్నటువంటి హక్కుని రద్దుపరిచి భారత రాజ్యాంగానికి న్యాయం చేయవలసిన కోరుతున్నాం. జై భీమ్.